పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా వృశ్చిక రాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తే, ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే చాలా చాలా అద్భుతమైనటువంటి అఖండ భాగ్యోదయాన్ని కలిగించేటటువంటి గ్రహస్థితి ప్రస్తుతం జరుగుతున్నది. కారణం ఏమిటంటే, వృశ్చిక రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరించడం, 9వ స్థానంలో భాగ్యస్థానంలో బుధ గురు శుక్ర గ్రహాల యొక్క సంచారం, పంచమంలో శని యొక్క సంచారం, ఎక్కడా కూడా వృశ్చిక రాశి వారికి చిన్న ప్రతికూలత కూడా లేకుండా రాకెట్ వేగంతో దూసుకుపోయేటటువంటి విధంగా ప్రస్తుత గ్రహస్థితి కొనసాగుతూ ఉన్నది. మరి ఎవరైనా సరే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి కారణం మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని ఖచ్చితంగా చక్కగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మనకు ఏ విధంగా ఉందంటే, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క 7వ స్థాన సంచారం వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలకు, వ్యాపార భాగస్వామ్యాలకు, నూతన ఒప్పందాలకు వేగం పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. దానితో పాటు ఖచ్చితంగా గృహ సంబంధమైనటువంటి పనులు చేయాలనుకునే వారికి, గృహ కొనుగోలు కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది చాలా చాలా అనుకూలంగా మారుతుంది. అలానే మీ రాశికి 8వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ ఒకే ఒక్క చిన్న ఇబ్బంది ఏంటంటే, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి 10వ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, రాజ్యస్థానాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే 8వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో, ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఏ ప్రాంతం అయితే బలంగా కోరుకోమో, ఏ ప్రాంతానికి పోవటానికైతే ఇష్టపడమో అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆశించిన ఫలితం రావటానికి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అని చెప్పాలి. కానీ 9వ స్థానంలో సంచరించేటటువంటి బుధ గురు శుక్ర గ్రహాల యొక్క సంచారాన్ని కనుక పరిశీలిస్తే, 9వ స్థానం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి స్థానం. 9వ స్థానంలో అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో, భాగ్యస్థానంలో 3 శుభగ్రహాల యొక్క కలయిక జరగటం ఆధ్యాత్మికపరమైనటువంటి చైతన్యానికి, విద్యారంగంలో విద్యార్థులకు కానీ, ఉన్నత విద్యకు కానీ, విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా కలిగే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ వ్యాపారాలు ఖచ్చితంగా చక్కగా ఊపందుకుంటాయి అని చెప్పాలి. ఇక కొంతమంది వ్యాపారస్తులకు 8వ స్థానంలో సంచరించే రవి ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి దాడులు జరగటం, ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టం జరగటం అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది. మరి ఇక మీ వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సంతానపరమైనటువంటి విషయాలలో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో
ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగపరంగా మానసికమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. 3 గంటల 40 నిమిషాల్లో చేయాల్సిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించండి. 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆకస్మికమైనటువంటి ధనలాభం కనిపిస్తూ ఉంది. పాత బాకీలు చక్కగా వసూలవుతూ ఉంటాయి. స్నేహితుల నుంచి కానీ పెద్దల నుంచి కానీ ఆశించినటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా వృశ్చిక రాశి వారు పొందుతారు. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఊహించనటువంటి విధంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విపరీతమైనటువంటి ఖర్చులు, విపరీతమైనటువంటి ప్రయాణాలు లేదా మానసికమైనటువంటి ఒత్తిడి ఖచ్చితంగా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. శుభకార్యాల కోసం విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా లాంగ్ జర్నీస్కి ఇక్కడ మీరు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే నిద్రలేమి కానీ కంటికి సంబంధించిన సమస్యలు కానీ ఉండవచ్చు. ఎంత సంపాదించినా సరే ఖర్చులు ఆపలేకపోతున్నాను అనేటటువంటి ఒక చిన్న ఆందోళన ఇక్కడ వృశ్చిక రాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కానీ విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 26వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ మీ జన్మరాశిలోనే చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు. అంటే చంద్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకే విపరీతమైనటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది. అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అనే ఒక నెగిటివ్ ఆలోచనలు ఇక్కడ వృశ్చిక రాశి వారిని చుట్టుముడుతూ ఉంటాయి. శారీరకంగా అలసట కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తలు ఏమిటంటే, ముఖ్యమైన పాయింట్స్ ఏమిటంటే, భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు పొరపాటును కూడా మాట జారకండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేయండి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. మరి 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది ఆర్థికంగా ధన ప్రవాహం పెరుగుతుంది. మాట్లాడేటటువంటి తీరు అత్యంత మృదువుగా ఆకర్షణీయంగా మారుతుంది. ఎటువంటి వారినైనా సరే చక్కగా సున్నితమైనటువంటి మాటలతో నిరభ్యంతరంగా దగ్గరకు చేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వృశ్చిక రాశి వారు పొందుతారు. నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా చక్కగా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చీకటి తొలగి వెలుగు వచ్చినట్లుగా జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ పరిహారాలు ఏమిటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. అలానే 26వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య ఈ 2 రోజులు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళటం, శివుడికి పాలతో అభిషేకం చేయటం, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్ర జపం చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. 8వ స్థానంలో సంచరించే రవి ప్రభావం ఉద్యోగ సమస్యలు కనుక తొలగిపోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.